రాజగోపాల్ రెడ్డి గారి గురించి చెప్పలేదు. అయితే నేనేమంటున్నా, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడే విషయానికి వస్తే, రాజగోపాల్ రెడ్డి గారు అంటే మనం ముందే చెప్పినాం, అది ప్రజాస్వామ్యమైన వ్యవహారం, ఖచ్చితంగా కడుపులో ఏం దాచిపెట్టుకోరు. ఆయన అనేసుడు, ఆయన కడుపులో బాధ కక్కేసాడు, ఇక మళ్ళీ అక్కడిక గదట్టే ఉంచుకోరు లేనిపోవడం. మంత్రి పదవి కోసం ఒకవైపు ట్రై చేస్తూనే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అది 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 ఆయనకే తెలుసు, ఆయన అట్లా మాట్లాడడం వలన ఆయనకు నష్టం జరుగుతున్న విషయం ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇంకోటి, ఆయన మంత్రి పదవికి అడ్డంకి ఎవరు? వాళ్ళ అన్ననే. వాస్తవానికి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రి పదవి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తారు. ఒకటే ఇంట్లో ఇద్దరికైతే ఇయ్యరు కదా, ఇవ్వరు. కనుక అది పరిస్థితి. అంతేందుకు ఇప్పుడు మేము ఏదైతే ముందుకు వెళ్తున్నామో ఆ సమయంలో అసలు ఆయన మాట్లాడుతుండు, రేపు ఇంకా మూడు ఉన్నాయి, ఆ మూడిట్లలో వస్తుందేమో అని చెప్పేసి అని తను 10 ఏళ్ళు ఉండా అంటాడు, 20 ఏళ్ళు ఉండా అంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, ఇదే 5 ఏళ్ళు, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే 100 సీట్లు వస్తాయని వీళ్ళు చెప్పబట్టి 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాము, నేనే ముఖ్యమంత్రి అంటాను. ఉండొచ్చు మేడం, రేపు 100 సీట్లు గెలుస్తానన్నాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు వాస్తవాన్ని ఛాలెంజ్ చేస్తూ ప్రజల లోపల తిరుగుతూ ప్రజాపాలన అందిస్తున్నాడు. ఖచ్చితంగా ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఆయన ఆధారంలోనే నడవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డియే లాస్ట్ ముఖ్యమంత్రి, ఇక నెక్స్ట్ వచ్చేవాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ తరఫున ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం ముందే చెప్పి, అయితే అది మాట్లాడుకోవడానికి అది చేసుకోవడానికి ఎలాంటిది ఏమి ఇబ్బందులు లేవు కూడా కాంగ్రెస్ పార్టీలో అవి నడుస్తాయి. కనుక ఇప్పుడు ఈటెల రాజేంద్ర అనే విషయానికి ఈ విషయానికి వస్తే క్లియర్ కట్గా ఈటెల అన్న వ్యక్తి కట్టర్ హిందువు కాదు. భారతీయ జనతా పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి ఒక మంచి పర్ఫెక్ట్గా నిర్మాణం అవ్వకుండా వచ్చినది. ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు, బండి సంజయ్ కట్టర్ హిందూ అంతేగా. ఆయన దానికోసం ఏమన్నా చేస్తాడు, ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తాడు. కానీ ఈటెల రాజేంద్ర ప్రయాణం చేయలేడు. అసలు ఆయన బీజేపీలో జాయిన్ అయినప్పుడే ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. ఆయన సిద్ధాంతాలు ఉండలేదు. ఇంకోటి నేను చెప్తున్నాను, బీజేపీ సిద్ధాంతాలకు ఎంత అయితే ఇప్పుడు దాంట్లో ఇంకోటి ఉన్నత వర్గాల ఆధిపత్యం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అసలు బండి సంజయ్ గారు కూడా ఆ స్థాయికి వెళ్ళడం అనేది, ఆ ఉన్నత వర్గాలను తట్టుకొని ఆ స్థాయికి వెళ్ళిపోవడము, ఆయన అధ్యక్ష పీఠం ఎక్కడము, అదే రకంగా మంత్రి కావడం అనేది కూడా చాలా ఆశ్చర్యపరచవలసిన అంశం ఇది. ఇప్పుడు ఆ కరీంనగర్ జిల్లాలో బీజేపీలో ఉన్నది మొత్తం దొరలే, వాళ్ళ చేతుల్లో నడుస్తుంటుంది అంతది. అలాంటి ప్లేసులలో ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన జిల్లా మీటింగ్లో కూడా వీళ్ళకి పిలువరు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఆయన ఎంత బాధపడేతాడంటే, అరే ఏమైనా ఇంత పెద్ద పార్టీలో మంత్రి చేసినోడిని ఇప్పుడు ఆ మీటింగ్ సమాచారం కూడా నాకు తెలియకుండా ఉంది అంటే, అంతర్గత కలహాలు ఇన్ఫర్మేషన్స్ అనేటివి ఎంత దారుణంగా ఉంటుంది అంటే. ఇంకోటి, ఎంత పెద్ద ఎమ్మెల్యే ఉండని ఏమన్నా వాళ్ళు క్రమశిక్షణ అనేది ఒకటి ఉంటుంది. పార్టీలో పదవి లేకపోతే కింద కూర్చోబెడతారు. అది కొంతమందికి గిట్టు తట్టుకోలేరు. ఇప్పుడు చాలామంది బీజేపీలోకి వెళ్ళి నాగంజనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తి ఎందుకు బయటకు వచ్చిండు, బోత్కపల్లి నరసింహ లాంటి వ్యక్తి ఎందుకు బయటకు వచ్చిండు? వీళ్ళందరూ ఏంటంటే సీట్లు పదవి లేకపోతే కిందనే కూర్చోవలసిందే. ఎవరు అయినా ఏదో చేసి వచ్చిండని చెప్పేసి పైన కూర్చోబెట్టరు అన్నప్పుడు ఇటువంటి అవమానాలు భరించలేరు. ఈటెల రాజేందర్ అన్న ఈరోజు ఎంపీ కావచ్చు, కానీ ఈటెల రాజేందర్ అన్నకు ఎందుకు అధ్యక్ష పదవి రాలేదంటే ఈయన కట్టర్ హిందువు కాదు. అదే రామచంద్రరావు కట్టర్ హిందూ. అది ఈ సీట్లు వస్తాయా రావా, ఓడిపోతారా, అది ఏమైనా కాకొని ఇప్పుడు ఈయన వచ్చేవరకల్లా కొంత ఎమ్మెల్యే ఐడియాలజీ ఉన్నోడు, రకరకాలుగా పోతుంది, ఇది రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు దీని విషయానికి వస్తే, ఇప్పుడు మొన్న జరిగింది ఆపరేషన్ కగారు జరిగింది. ఆపరేషన్ కగారును వాస్తవానికి ఈటెల రాజేందర్ ఒప్పుకోడు. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం, ఆయనకున్న లక్షణాల ప్రకారం. అదే రకంగా ఈ అణచివేత అనే దాన్ని కూడా ఒప్పుకోడు ఆయన. ఇవన్నీ ఆలోచన చేశారు బీజేపీలు. ఇదంతా చేస్తే ఇది ఎక్కడెక్కడ నా ఎత్తుందని చెప్పేసి అని ఆ కట్టర్ తీసుకొచ్చి పెట్టాడు. ఇది జరిగింది. దీంట్లో సరే బండి సంజయ్ అన్న వాస్తవానికి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత అన్నిటికీ సమాధానం కూడా బండి సంజయ్ గారే చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు రాజాసింగ్ గురించి మాట్లాడినప్పుడు రుద్రమదేవిని తగిలించింది, ఆ తర్వాత ఇంకోరు మాట్లాడింది. ఇంకోటి వేరే విషయాలు వస్తే కూడా కిషన్ రెడ్డిగా మాట్లాడాలి, కిషన్ రెడ్డి బంద్ చేసుకుని మాట్లాడడం, ఇవి బండి సంజయ్ మాట్లాడడం మొదలుపెట్టి. ఎందుకంటే బండి సంజయ్ గారు కట్టర్ హిందువు కనుక కిషన్ రెడ్డి గారు కూడా కట్టర్ హిందువే. కానీ ఈయన కన్నా ఈయన మాట చాతుర్యం బాగుంటుంది బండి సంజయ్. కనుక బండి సంజయ్ని ముందర పెట్టేసారు. బండి సంజయ్ మాట్లాడక ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు లేచారు. ఇప్పుడు ఇది లాస్ట్కి ఎక్కడ దాకా అవుతుందో తెలియదు.
మళ్ళీ ఆయన ఇందులో ఇమ్మడగలిగితే ఆయన కట్టరిందో అయితేనే ఇమ్మడగలుగుతాడు, లేకపోతే మాత్రం బయట ఎగిరే పక్షిలాగా ఎగరాలనుకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీలో ఎగరలేము. ఇది వాస్తవం. అదే రకంగా బీఆర్ఎస్లో నలుగురిని మించి ఇంకా ఏమన్నా రాజకీయం చేయకపోతే ఎవరు కూడా అందరూ మిగిలారు. కనుక అక్కడ నలుగురికి కట్టుబడి ఉండాల్సిందే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ హిందుత్వ భావజాలంతో కట్టుబడి ఉండాల్సిందే. దానికి తట్టుకొని ఉండగలిగితే ఇంకా వాళ్ళు ఆ పార్టీలలో మనగలుగుతారు. ఇది పరిస్థితి. తట్టుకొని ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే కాంగ్రెస్లోకి ఆ రోజే రమ్మన్నావు అతను నేను. అంటే ఇప్పుడు కూడా రమ్మంటే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా. సరే, ఆయనతో మంతనాలు జరిగాయి, చర్చ మంత్రాల దగ్గర మాట్లాడే చేసినాం. కానీ ఏం చేస్తాం, అప్పుడున్న పరిస్థితులు కేసీఆర్ అప్పుడు పెద్ద పాతాళ వైరవుడు, ఎవడొస్తే ఆయన ఎత్తుకుపోయేటోడు. అప్పుడున్న పరిస్థితులు చూస్తే ఆయన బీజేపీ మార్గాన్ని బీజేపీకి వెళ్ళిండు, అదైంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు చూస్తాడు, స్వయంగా అనుభవించారు కదా. కాబట్టి ఇన్ కేసు మీరు అన్నట్టుగా దాంట్లో ఇమ్మడలేక పార్టీ మారే ఆలోచనలో ఉండి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు సంసిద్ధంగా? ఇప్పుడు నేనేమంటున్నాను మేడం, ఈటల రాజేంద్ర గారు అంటే మాకు ఎవరికే వ్యతిరేకం కాదు. బీసీలో ఒక పేరున్న నాయకుడు, ఇంకోటి మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, శాంతమూర్తి ఆయన కాదన్నా. మేము మా పార్టీలోకి వస్తానంటే ఖచ్చితంగా రమ్మంటాం. ఏముంది, ఏమవుతుంది అనేది ఏముంది, ఖచ్చితంగా. ఇందాక మీరన్నా ఏదైతే కొన్ని పదాలు ఉన్నాయో అలాంటి మాట్లాడరు ఆయన, అట్లాంటిది ఆయన కూడా ఆ పదాలు నేను అందుకు రేవంత్ రెడ్డి గారిని కూడా అన్నాడు ఆయన. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారిని కూడా అసలు ఆయన నోటి నుంచి ఆ పదాలు మేము వినాలని కోరుకోం మేడం. రేవంత్ రెడ్డి కోరుకోడు ఏది అసలు ఈయన ఇట్లా మాట్లాడేది అంటే, ఆయన అట్లా మాట్లాడితేనే ఇక్కడ తెలంగాణలో నన్ను పట్టించుకునేటట్టు ఉన్నారు ఆయన అని అనుకుంటుండేమో. కానీ కొంత సెక్షన్ ఉంటుంది, అలాంటి భాష మాట్లాడొద్దు అని చెప్పి ఎవరు కూడా అలాంటి భాష రావాలని ఆ భాష మాట్లాడేది కదా. మరి కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటారా? ఇప్పుడు ఇక్కడ మేడం శాశ్వత మిత్రులు ఉన్నారు, శాశ్వత శత్రులు ఉన్నారు మేడం. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉన్నారు. ఇప్పుడు అంతెందుకు జూపాలి కుసారావు ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైకు చేత పట్టుకుని వేదిక మీద ఇట్లా గుజలాడి కొట్టుకున్నదానికి కూడా పోయినరు. ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు. ఇక నడవాలి, ఇవన్నీ నడుతూనే ఉంటాయి. కనుక రాజకీయాల్లో ఇవన్నీ సహజమే మేడం. సో పశుపతి గారు, ఫైనల్గా దీనికి ఒక కన్క్లూజన్ మీరు తీసుకురండి. ఎందుకంటే సరే, బీజేపీలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ టీ కప్పులో తుఫాన్లా సమసిపోతాయా, లేకపోతే ఇంకా చినికి గాలివాన్లాగా పెద్దగా అవుతాయి? ఒకటి నాకు నవ్వు వస్తుంది. మనం ఎక్కడో దూరం ఉన్న వాళ్ళ గురించి ఉదాహరణలు చెప్పే బదులు మన ఈ ఐదుగురిలో ఉదాహరణ చెప్తే మన సతీష్ అన్నకు వర్తిస్తుంది. గతంలో అందరితో పనిచేసిన, అన్ని పార్టీలతో పనిచేసిన, బీఆర్ఎస్తో పనిచేసినటువంటి అనుభవం ఉంది సతీష్ అన్నకు. కాంగ్రెస్కి వచ్చి బీజేపీ పోయి కాంగ్రెస్ అన్నీ అయిపోయినాయి. అందుకే అటువంటి ప్రశ్న సతీష్ అని అడిగితే ఏం చెప్తాడు? అందుకని ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. నాకు అన్ని పార్టీలు వచ్చింది, మళ్ళా ఎర్రజనం నుంచి వచ్చినాను నేను. అదే ఇప్పుడు సతీష్ అన్నకు అన్ని విండోస్ ఓపెన్ అయినాయి. మళ్ళీ నేనేమన్నా కొత్త పార్టీ పెడితే నా దగ్గర అంటే సరదా చెప్తున్నాను. జూపల్లి కృష్ణారావు గారిని చెప్తాడు, ఇంకోరిని చెప్తాడు, కానీ నన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు కదా అని అంటే బెటరు. సరదాగా మాట్లాడుతున్నా సతీష్ అన్న. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంలో అది ఇప్పుడు ఏదైతే రీసెంట్గా ఈ కులగణన జరగాలని స్థానిక సంస్థలలో ఎన్నికల్లో మేము బీసీలకు రిజర్వేషన్, ఇక్కడ సతీష్ గారి బదులు నేనే ఆన్సర్ చేస్తాను. మేబీ అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ పదవులు మారారంటే అధికారం కోసమో లేకపోతే పదవుల కోసమో మారారు. కానీ సతీష్ గారు నాకు తెలిసి ఆ పార్టీలో ఇమడలేక ఆయనకు అక్కడ న్యాయం జరగలేదని చెప్పి పార్టీలు మారారు. ఎందుకు మారలేదు? టికెట్ ఇచ్చారు కదా, మీరు పార్టీలు మారారు, టికెట్ ఇచ్చారు కదా. బీజేపీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీలో కొన్ని కొంత గందరగోళం పరిస్థితులు బట్టి ఆయన మారి పరిస్థితులు అలా ఆయనకు టికెట్ అని ఇచ్చింది వేరే పార్టీ, అది కూడా ఇవ్వలే కదా పరిస్థితులు. నేను దాని గురించి బీజేపీ నేను వ్యక్తిగతంగానో లేకపోతే నన్ను ఏదో అగౌరవపరిచింది అనే విషయం నేను చెప్పట్లేదు. ఇప్పుడు పరిస్థితులు అన్నదానికి కోసం మీరు పార్టీ మారలేదు అంటున్నాను. అంతే 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 పరిస్థితులు అన్నారు కదా, పరిస్థితి కరెక్టే సతీష్ అన్న, పరిస్థితి వల్లనే. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఆ 4 ఏళ్ళ వరకు అధికారంలో లేని పార్టీగా ఉండడం ఎందుకు? అది తప్పది, మళ్ళా అది తప్పు, అది తప్పది. సరే, ఏదేమైనా అయినా ఇక్కడికి వచ్చిన మేము కొంచెం పొడిచిందే ఉంది, నాకు వచ్చింది. అధికార పార్టీ వస్తుంది రేవంత్ రెడ్డి గారికి మీకు చెప్పలేము. దగ్గర మీరు రేవంత్ రెడ్డి గారికి ఏదో రూపంగా ఏదో రకంగా వడ్డించేవాడు దాన్ని ఇడిచిపెట్టిపోయేదా నాయన అని చెప్పేసి ఆయన అన్నాడు నన్ను. అట్లా ఎదురు చూసుకుంటానే 2 ఏళ్ళు గడిచిపోయింది. మొన్న అంటుండే కదా వీడు చెప్తే వినర్రా నాయన. అయితే
ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్ళడానికి ముందు రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ వాదంని కొంచెం బలంగా వినిపిస్తున్నాడు. అది కేంద్రం కూడా తెలంగాణ దేశవ్యాప్తంగా కులగణన జరగాలి, జనాభా లెక్కలు జరిగినప్పుడు కులగణన కూడా జరగాలని వాళ్ళు డిక్లేర్ చేశారు. అటువంటి కోణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ, ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీలు వాళ్ళని విమర్శిస్తున్నారు. మీరు ఏంటి షెడ్యూల్లో చేంజెస్ చేసి మీరు అధిక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినప్పుడే బీసీలకు రిజర్వేషన్స్ వర్తిస్తుంది అని గతంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి కోర్టు తీర్పులు కావచ్చు, బీహార్లో ఉన్నటువంటి కోర్టు తీర్పులు కావచ్చు, ఇవన్నీ ఉదాహరణ చూపించుకుంటూ చేస్తున్నటువంటి క్రమంలో మొన్నటి మోన చింతపండు నవీన్ అనే వ్యక్తి, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి వ్యక్తులు అంటే బీసీలో ఇది అంటే ఓసీ రెడ్డి సామాజిక వర్గం లేక ఓసీ ముఖ్యమంత్రి ఇతనే అని అన్నప్పుడు మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకు ఇప్పుడు వీళ్ళే ఒక డైలమాలో పడినట్టు అవుతుంది. వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆయనే జవాబుదారీ అయిపోయింది పాపం. ఎందుకంటే మీరు అన్నట్టుగా నేను అన్నట్టుగా సమాజం ఊహించినట్టుగా లేకపోతే పార్టీ గైడ్లైన్స్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఎలా మాట్లాడేది ఏంటంటే 10 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాము అనడం వేరు, నేనే ముఖ్యమంత్రి అనడం వేరు. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇక్కడ ఈ బీసీ వాదము స్థానిక సంస్థల ముందు వెళ్ళే ముందు అనుకోకుండా కాకతాళీయంగా లేకపోతే ఒక ఫ్లోలో మాట్లాడి ఉండొచ్చు కావచ్చు, కానీ ప్రజలు అది స్వీకరించారు. ప్రజలు స్వీకరించకపోగా వీళ్ళిద్దరూ వదలరు. దీన్ని రోజు వీడియోలు వేసేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. రేపు స్థానిక సంస్థలలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇదే చెప్తాడు, ఇగో మీరు ఇట్లా మాట్లాడతారు మళ్ళీ ఇక్కడ మాట్లాడతారు. అదే విషయానికి వచ్చినప్పుడు మీరు రాజగోపాల్ రెడ్డి విషయం అటు ఇటు చెప్పేసి సరైనటువంటి సమాధానం చెప్పలేదు ఎవరు సతీష్ గారు. అంటే మనల్ని అందరిని నవ్వించుకుంటూ అటెన్షన్ డైవర్షన్ చేసింది. ఈడ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అట్లా. అంటే రేవంత్ రెడ్డి గారి విషయంలో అంటే నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పటికంటే ముందు డీటెయిల్గా మాట్లాడినప్పుడు స్వతహాగా అంటే వాళ్ళ కుటుంబం, వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్న వాళ్ళు కుటుంబ నేపథ్యంలో కొట్లాటలు అవుతున్నటువంటి సందర్భంలో స్వయంగా వాళ్ళ ఇల్లును ఆయన కూలగొట్టించుకొని వాళ్ళ మదర్ చెప్పకుండా కూలగొట్టించుకొని మదర్ని హైదరాబాద్కు పంపించి వాళ్ళ ఇల్లు అంటే పెద్దనాన్నకు వీళ్ళకు ఉన్న